సో ఇంత బాధపడుతున్నారు కదా, ఎప్పుడైనా అనిపించిందా రాజకీయాల్లోకి రాకుండా ఉండాల్సిందేమో, నా జీవితం మీద నాకు గడిచిపోయేది ప్రశాంతంగా అని? లేదు, ఆలోచన రాలేదు. కానీ ఏమి చేయలేకపోతున్నందుకు బాధ అనిపించింది. రాజకీయాలు నేనేం చేయలేనప్పుడు నాకెందుకు రాజకీయాలు? ఓకే. రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి కదా తల్లి నాకు ఇవి తెలిసాయి. వచ్చాయి కాబట్టే తెలిసాయి. నాకు తెలియాలమ్మా. నాకు అంటే నాలాంటి ప్రతి పౌరుడికి వాళ్ళు ఆ బస్తీలో బడుగు వర్గాలు పడుతున్న బాధ మాకు తెలియాలమ్మా. మా తిండి పోవాలి మా నుంచి, మా ప్రశాంతత పోవాలి మా నుంచి. ఎందుకంటే మేము కష్టపడి సంపాదించే ట్యాక్స్ వాళ్ళ కోసం తల్లి, వాళ్ళ కోసం ఆ ట్యాక్స్. కానీ వాళ్ళకి చేరట్లేదు, అది మాకు తెలియాలి. మాలాగా సంపాదించే వాళ్ళకి తెలియాలి, మాలో చైతన్యం రావాలి, మేము పోరాడాలి. దిస్ ఇస్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ ఇట్. కాబట్టి నేను రాజకీయాల్లో వచ్చి మంచి పని చేశాడు దేవుడు, నన్ను పంపించి నాకు ఈ బాధ తెలియజేయడం మంచి పని చేశాడు. నేను ఈ బాధను కృషించిపోవాలి, పోరాడాలి. కానీ బాధ నేను పోరాడుతున్నానని కాదు, పోరాటం నుంచి వాళ్ళకి ఎప్పుడైతే రిజల్ట్ రాదో అది నన్ను తినేస్తాను. అది విపరీతంగా తిన్నప్పుడు ఏమవుతుందంటే వదిలేసి వెళ్ళిపోదామా, ఏం చేయలేనప్పుడు ఇంకా నా అవసరం ఏముంది ప్రజలకి, నేను ఏం చేయలేనప్పుడు ఎందుకు ఇంకా నాకు ఈ రాజకీయాలు, నేను ఏం చేయలేనప్పుడు ఎందుకు ఈ జీవితం, ఆ వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను సహజంగా పవర్ కోసం వస్తున్న వ్యక్తిని కాదు కదా, మంచి చేద్దామని వచ్చిన వ్యక్తిని. అది చేయలేకపోతే ఏమవుతుందంటే నా మీద నాకు అసహ్యం వేస్తుంది, దానివల్ల వైరాగ్యం వస్తుంది. వెళ్ళిపోదాంపా, ఎందుకు ఇవన్నీ, ఎలాగో చేయలేనప్పుడు అంటే వాడికి ఏదో మాట ఇస్తాను, వాడు పాప నేను మాట ఇచ్చాను కదా అని ఎదురు చూస్తాడు. నేను ఆ కళ్ళలో కళ్ళబెట్టి చూడలేను, నా వల్ల అవ్వదు. ఆ ఫోన్ కి తిరిగి ఫోన్ చేయలేను. నేను ఏం చేయను, నేను ఆ ఫోటో తీసుకోవడానికి రాలా. ఆ ఫోటోలు కూడా ఎందుకు తీసుకుంటా తెలుసా, ఆ ప్రేమ వాళ్ళది. నేను వద్దురా ఫోటో అనగానే వాడు ఇంత మొహం అయిపోతుంది వాళ్ళది. చిన్న ఫోటో ఇచ్చాను వాడికి హ్యాపీ చేయొచ్చేమో, సరే రారా నాయన అంటారు. అలా అయిపోయింది మాధవీలత పరిస్థితి. ఏమో మాధవీలత నాకే తెలియట్లేదు, ఏమైనా చేయగలవా మాధవీలత, ఊరికి డాంబికమా, ఏం చేయలేదా నాకే తెలీదు. ఐ మీన్ సర్చ్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. డెఫినెట్ గా అంటే మీరు ఏదైతే ఒక మంచి గోల్ తో వెళ్తారో సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది, మీరు అనుకున్న పరిష్కారం దొరుకుతుంది. అది వేదాంతం తల్లి. అంటే దాంట్లోనే మన ఆశ ఉంటుంది కాబట్టి అంతే అంతే. రైట్.